బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత కిష్టంపేటలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అయిపోతుంది ఇల్లు భీమారంలో ఈరోజు చాలా రోజుల నుంచి ఇక్కడ డ్రైన్స్ కావాలంటే 10 లక్షలతోని డ్రైన్ వర్క్స్ స్టార్ట్ చేయడం. ప్రత్యేకంగా భీమారంలో 143 ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఈరోజు వార్డులలో తిరిగినప్పుడు కొందరు ఇంకా కొన్ని ఇల్లులు కావాలని చెప్పి కోరడం జరిగింది. కలెక్టర్ గారు ఈ కొత్త పెంకటిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా భీమారంలో ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 140 ఇల్లులు కట్టిస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇది ఒక మంచి కార్యక్రమం. వచ్చేటప్పుడు అడిగినప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, సార్ మాకు 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది, సుమారు 800 రూపాయలు ఈ 200 యూనిట్ కోసము మాకు ఖర్చు తక్కువైంది. తర్వాత మాకు సన్న బియ్యం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు అంటే సుమారు 400 రూపాయలు అది ఫ్రీ. ఒక కుటుంబానికి 4 ఉంటే 2400 రూపాయలు వాళ్ళకి సన్న బియ్యం గురించి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో సంక్షేమ కార్యక్రమాల కోసం మనము రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్ రోడ్స్లో మన చెన్నూరు నియోజకవర్గానికి 36 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. 56 కిలోమీటర్లు 36 కోట్ల రూపాయలు. తర్వాత ఆర్ఎండ్బిలో కూడా హ్యామ్ ద్వారా 63 కోట్ల రూపాయలు మన చెన్నూరు నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. ఇక్కడ మన భీమారంలో 6 కిలోమీటర్లు మన బీఆర్ హ్యామ్లో ఉన్నాయి. సో అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఆదుకోవటానికి మేలు చేయటానికి ముందొస్తుంది. మీరందరూ కూడా ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను.